బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ లీడర్లు. 10 ఏళ్లు అడ్డగోలుగా దోచుకొని రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రాష్ట్రాన్ని గాడిన పెట్టే ప్రయత్నం చేస్తుంటే అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించిన బీఆర్ఎస్ నేతలు తమ ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటన్నారు. కేటీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు హస్తం లీడర్స్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం మాట్లాడితే కేటీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని విమర్శించారు. గతంలో 52 రోజులు సమ్మె చేస్తే కేసీఆర్ బూతులు తిట్టారని మండిపడ్డారు చామల. బస్సు బంద్ 2019 52 రోజులు సమ్మె నడిచింది. ఏ రోజు ఆ రోజున్న ముఖ్యమంత్రి చర్చలకు రాలే. ఏ రోజు ఆ రోజున్న ముఖ్యమంత్రి సమ్మెలు విరమింపజేయాలి, సమ్మె మొదలు కాకముందే పరిష్కారం చేయాలన్న ఆలోచన లేకుండే అని అమ్మనా బూతులు తిట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా అప్పులు చేసిందన్నారు నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి. అసమర్థ పాలన చేసింది కేసీఆర్ అని మండిపడ్డారు. ధరణి పేరుతో భూకబ్జాలు చేశారన్నారు. 2 సార్లు అధికారంలోకి వచ్చి ప్రజలకు చేసిందేంటని ప్రశ్నించారు. కేటీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు మల్లు రవి. గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లేకుండా డబ్బు తెచ్చి ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి దానికి సంపద సృష్టించకుండా ఉన్న సంపదని ఆవిరయ్యేటట్టు చేశారనే విషయాన్ని తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు ఆ విషయాలన్నీ ప్రజల ముందు చెప్పాడు. ఇది ప్రజా ప్రభుత్వం, ఇది వ్యక్తుల ప్రభుత్వం కాదు. 10 ఏళ్లు బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేశాయని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి. బీఆర్ఎస్ కు అప్పులు ఇప్పించిందే బీజేపీ అని విమర్శించారు. కేసీఆర్ హరీష్ రావు సపోర్ట్ చేయకపోతే మెదక్లో రఘునందన్ రావు ఎంపీగా గెలిచేవారా అని ప్రశ్నించారు జగ్గారెడ్డి. తెలంగాణలో బీజేపీకే దిక్కులేదు. మొన్న టీఆర్ఎస్లో హరీష్ రావు కేసీఆర్ సైలెంట్ కాకపోతే ఆయన ఎంపీ గెలిచేటోడు కాదు. మెదక్ పార్లమెంట్లో సిద్దిపేట సంగారెడ్డి ఆ ప్రాంతంలో కాంగ్రెస్ ఎంపీ గెలవద్దని బీజేపీ ఎంపీని గెలిపించింది కూడా హరీష్ రావు వాళ్ళే కదా. అయితే నేనేమంటున్నానంటే రఘునందన్కి ఏమంటున్నానంటే సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ కామెంట్స్ రెచ్చగొట్టేలా ఉన్నాయని మండిపడ్డారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు సీఎం ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించి శాంతి భద్రతలు లేవంటూ కేటీఆర్ విమర్శలు చేస్తున్నారన్నారు రామ్మోహన్. విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని ఏ విధంగా దారిన పెట్టాలని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కష్టపడి పనిచేస్తుంటే నాలుక చీరేస్తామని కేటీఆర్ మాట్లాడుతున్నావు. నిన్ను తిరగడియం. కలెక్టర్ ప్రతీక్ జైన్ గారిపైనే రాళ్లతో దాడి చేయించారు. అదృష్టవశాత్తు బయటపడ్డాడు. ఈ రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించి శాంతి భద్రతలు లేవని నెపం కాంగ్రెస్ ప్రభుత్వం పైన రేవంత్ రెడ్డి గారి పైన వెయ్యాలని కేటీఆర్ ప్రయత్నం చేసిండు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది విధ్వంసమే అన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ బెల్లయ్య నాయక్. రాష్ట్రానికి ప్రతి నెల 18,500 కోట్ల ఆదాయం వస్తోందన్నారు. అవి గత సర్కార్ చేసిన అప్పుల వడ్డీలు, ఉద్యోగులకు జీతాలు, సంక్షేమ పథకాలకే నిధులు సరిపోతున్నాయన్నారు బెల్లయ్య. ఇవాళ ఒక ఫైనాన్షియల్ గా ఆర్టీసీ సంస్థ నిలబడగలిగినటువంటి పరిస్థితికి తీసుకొచ్చాము అనేటటువంటి విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. కేసీఆర్ గారు ఏం చేశారో మనందరికీ తెలుసు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే 48,000 మందిని ఒక్క రోజులోనే ఉద్యోగాల నుంచి తొలగించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నాను. గతంలో రాజకీయాల కోసమే పార్టీలను నడుపుతున్నట్లు బీఆర్ఎస్ బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించిన బీఆర్ఎస్ నేతలు తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మాట్లాడడానికి కనీసం బుద్ధితోనన్నా మాట్లాడాలి కదా. ఎట్లాగూ నోటి శుద్ధి లేకున్నా సరే ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక విధ్వంసం విస్ఫోటం ఈ రాష్ట్రంలో చేసిన బీఆర్ఎస్ ఇలా తగుదునమ్మా అని మాట్లాడుతున్నాడు. మనోనికేమో కాలుకు పుండైన గుణమేం మానలే. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రేణికుంటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు విప్ బీర్ల ఐలయ్య, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రేణికుంటలో 10 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న కుర్మ సంఘం భవనానికి శంకుస్థాపన చేశారు.